ఘటోత్కచుడు పుట్టిన వెంటనే తన తల్లి అయిన హిడింబని కూడా తీసుకుని పాండవుల అనుమతితో అరణ్యం లోపలికండా వెళ్ళిపోతాడు. అలా అతడు వెళ్ళిపోయిన తర్వాత పాండవుల 5గురు, కుంతీదేవి వేదవ్యాస మహర్షి యొక్క పలుకులని గుర్తుపెట్టుకుని నగరాలు తిరుగుతూ ఏకచక్రాపురం అనేటటువంటి ఒక ఊరిలో ఉండటానికి నిశ్చయించుకుని అక్కడ వాళ్ళు బ్రాహ్మణ వేషధారులై బ్రాహ్మణులలాగా వస్త్రధారణ అంతా కూడా చేసుకుని ఒక బ్రాహ్మణుడి ఇంటిలో ఉండటం మొదలు పెడతారు. అలా ఉండి కుంతీదేవి ఇంట్లో ఉంటుంది. పాండవులు 5గురు కూడా భిక్షాటన చేసి వచ్చేవారట రోజు కూడా. అలా భిక్షాటన చేస్తున్నటువంటి ఆ పాండవులని, చక్కటి బలపరాక్రమాలు తేజస్సు కలిగిన పాండవుల్ని చూసి ఊరి వారంతా కూడా అయ్యో వీరు భిక్షాటన చేయవలసి వచ్చిందే అని బాధపడుతూ ఉండేవారట. సరే, అలా కుమారులు భిక్షాటన తీసుకువచ్చిన ఆహారాన్ని కుంతీదేవి 2 సరిభాగాలుగా చేసి ఒక భాగాన్ని పూర్తిగా భీముడికి పెట్టేది. మిగిలిన భాగాన్ని మిగిలిన 4 పిల్లలు తినేవారట. సరే, ఈ విధంగా రోజులు చక్కగా సంతోషంగా గడిచిపోతూ ఉన్నాయి. వీరు పాండవులు అని ఎవ్వరూ కూడా గుర్తుపట్టలేదు. అంతా కూడా వీళ్ళు కూడా బ్రాహ్మణులే అని అనుకుంటూ ఉన్నారు.